హలో బయర్స్, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్లో ఇది కూడా మంచి ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ లేదా సేవింగ్ ప్రాపర్టీ అని మీరు అనుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియో లేఅవుట్ వీడియో విత్ ఇన్ఫర్మేషన్ కంటిన్యూ అవుతుంది. లాస్ట్లో మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి టిల్ ఎండ్ వరకు వెయిట్ చేసి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మొత్తం చూడండి. చాలా బాగా యూజ్ అవుతుంది. లేఅవుట్ చాలా బాగుంది. హలో బయర్స్, మీరు కనుక మన సబ్బవరం ఇండియన్ సరౌండింగ్స్లో లా కాలేజ్ సరౌండింగ్స్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేదా రెసిడెన్షియల్ పర్పస్ అనుకోవచ్చు, నియర్ టు కాలేజెస్, స్కూల్స్ లేదా నియర్ నేషనల్ హైవే అనే ఇదిలో మీరు ప్లాట్ ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటే మీ ఫ్యూచర్ కోసం ఒక ఉడా లేఅవుట్లో ఎల్పి వచ్చిందండి 2023లోనే. సో ప్రజెంట్ మనం ఒక లేఅవుట్లో ఉన్నామండి. ఇప్పుడు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నవన్నీ ఈ లేఅవుట్లో ఉంటుంది. ఓకే, 40 ఫీట్ రోడ్స్. ఏరియా వచ్చేసి మన సబ్బవరం జంక్షన్ నుంచి లా కాలేజ్ 1.5 km వస్తుందండి. అండ్ ఆ లా కాలేజ్ నుంచి ఆర్యభట్ట పాలిటెక్నిక్ కాలేజ్ వెళ్ళడానికి ఒక జంక్షన్ వస్తుంది. అది అరౌండ్ లా కాలేజ్ నుంచి 1 km ఉంటుంది. ఆ జంక్షన్ నుంచి లా కాలేజ్కి 1 km అండ్ లా కాలేజ్ నుంచి మనకి ఈ లేఅవుట్కి 1 km. అలాగే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మీరు వెళ్తే కనుక మన 6 lane హైవే వస్తుందండి. సబ్బవరం అనకాపల్లి 6 lane హైవే 1 km ఎగ్జాక్ట్ 1 km డిస్టెన్స్లో ఉంటుంది. లేదు అంటే ఇదే లేఅవుట్ నుంచి ఇలా రైట్ సైడ్ మీరు తిరిగితే మన ఆర్యభట్ట పాలిటెక్నిక్ కాలేజ్ వస్తుంది. ఓకే, సో ప్రజెంట్ మన లేఅవుట్ అండి ఇవి. సో మీరు మన అనకాపల్లి నేషనల్ 6 lane హైవే నుంచి కన్సిడర్ చేసుకుంటే 1 km డిస్టెన్స్ వస్తుంది. అలాగే ఆర్యభట్ట కాలేజ్ వెళ్ళాలి అంటే 6 lane హైవే నుంచి మన వైపు నుంచి వెళ్ళాలన్నమాట. అంటే ఇలాగే రావాలి వాళ్ళు ఆ పై నుంచి. సో మనం దాటి వాళ్ళు ఆర్యభట్ట ఇంజనీరింగ్ అదే పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళు వెళ్తారు. సో ఇది లేఅవుట్. ఎల్పి వచ్చేసి మీకు 2023 అండి, లాస్ట్ ఇయర్ వచ్చింది. లేఅవుట్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. 40 ఫీట్ రోడ్స్ వస్తాయండి, బ్లాక్ టాప్ రోడ్స్ వస్తుంది. కాంపౌండ్ వాల్ ఫర్ ఎంటైర్ లేఅవుట్ ఉంటుంది. ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. అలాగే వాస్తు ప్రకారంగా ఉంటుంది. ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ఉంటుంది. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది. అవెన్యూ ప్లాంటేషన్ కూడా జరుగుతుంది. అండ్ క్లియర్ డాక్యుమెంటేషన్ ఉంటుందండి. వాకింగ్ ట్రాక్ కూడా ఒకటి ఉంటుంది. పార్క్ అండ్ ఓపెన్ స్పేస్ కూడా ఉంటుంది. ఓకే, ఏరియా వచ్చేసి మీకు ఫ్యూచర్లో ఇక్కడ కొంటే మనకి వాల్యూ వస్తుంది అనే పరంగా మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇది చాలా బెస్ట్ ఏరియా అండి. ఈవెన్ ఆర్కే టౌన్షిప్ వాళ్ళ లేఅవుట్ కూడా ఉంది. వాళ్ళు వెళ్ళాలన్నా సరే ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో మన లేఅవుటే ఫస్ట్ వస్తుంది. ఓకే, సో బ్లాక్ టాప్ రోడ్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, రెడీ ఫర్ రిజిస్ట్రేషన్ అండి. సో ఇలాంటి ఒక వీడియోని మీరే కాకుండా మీకు యూజ్ అవ్వకపోతే ఏం లేదు. ఫ్యూచర్లో మనకి బాగుండాలి అంటే ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటాం. మన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ నేబర్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళు మీ వల్ల ఒక మంచి ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళు అవుతుంది. సో అలా ఇన్డెప్త్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల, అంటే నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మీకు ఇలాంటి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ ఫస్ట్ మీకు నోటిఫై అవుతారు. అలాగే మంచి ప్రాపర్టీస్ ఫస్ట్ కావాలి అంటే ఫస్ట్ మనకు తెలియాలి కాబట్టి అందుకు మీరు నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నోటిఫికేషన్స్ అనేవి నా వీడియోస్ ఫస్ట్ మీకే వస్తాయి. అలాగే వీడియోని మన వాళ్ళకి ఎవరైనా యూజ్ ఉంటుంది అంటే వాళ్ళకి షేర్ చేయడం వల్ల మీ వల్ల వాళ్ళు ఒక మంచి ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళు అవుతారు. సో ఇక్కడ ప్రజెంట్ మనం లేఅవుట్లో ఉన్నామండి, చెప్పాను కదండి. సో నేషనల్ 6 lane నేషనల్ హైవే నుంచి 1 km వస్తుంది. అలా ఆర్యభట్ట కాలేజ్ నుంచి కూడా 1 km వస్తుంది. వాళ్ళు మన కాలేజ్కి వెళ్ళాలంటే మన లేఅవుట్ దాటుకుని వెళ్ళాలి. 2023 ఎల్పి అండి. మీకు 8 lakhs వరకు లోన్ వస్తుంది. పర్ స్క్వేర్ యార్డ్ మీకు చెప్తుంది ఏంటి అంటే 13,500 నెగోషియేషన్ అయితే ఉంది అండి. సో 30 to 50 సైజెస్ అనేవి మనకి లేఅవుట్లో అవైలబుల్ ఉన్నాయి. సో ప్రజెంట్ ఇది లేఅవుట్ అండి. అన్ని 40 ఫీట్ రోడ్స్. 2023 ఎల్పి వచ్చింది కాబట్టి రీసెంట్గా వర్క్ స్టార్ట్ చేశారు. సో మీకు 13,000 పర్ స్క్వేర్ యార్డ్ ఆన్ 13 to 15 సైజ్ అంటే 167 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. సో ప్రైస్ అనేది నెగోషియేషన్ అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉన్నారు అంటే కాంటాక్ట్ చేయొచ్చండి. సో కంపెనీ నుంచి మీకు వెహికల్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ నేను ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో కుమార్, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, నేనైతే తీసుకోవాలనుకుంటున్నాను. బట్ ఏంటంటే నాకు ఒక క్లారిటీ కావాలి. లైక్ ఈ ఏరియా డెవలప్ అవుతుంది, లేదు రేపు పొద్దున్న మంచి ఫ్యూచర్లో ఒక 5 to 10 years తర్వాత మంచి రేట్ వస్తుంది, లేదు ఈ ఏరియా రెసిడెన్షియల్ జోన్ అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు?
మంచి ఏరియాని ఫ్యూ హైలైట్ పాయింట్స్ చెప్పమంటే నేనేం చెప్తానంటే ఒక ఏరియా అనేది డిపెండ్స్ అపాన్ ద రోడ్స్ మనం జడ్జ్ చేయకూడదండి. డిపెండింగ్ అపాన్ ద సరౌండింగ్ డెవలప్మెంట్స్ మనం జడ్జ్ చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ జడ్జ్ చేయాలి. ఓకే, మెనీ రీజన్స్ ఉంటాయి. బేసిక్ రీజన్స్ వచ్చేసి ఏంటంటే రోడ్డు కూడా చూడాలి. బట్ రోడ్ ఇప్పుడు ఏంటంటే కొన్ని ఏరియాస్లో మంచి స్కూల్స్ అండ్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ ఉంటే రోడ్ సరిగ్గా ఉండదు. అలాగని చెప్పి రోడ్ లేదని చెప్పి డెవలప్మెంట్ అది డెవలప్మెంట్ కాదని మనం అనలేం కదా. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్. ఒక ఏరియాలో స్కూల్స్ అండ్ కాలేజెస్ వస్తున్నాయంటే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, లైక్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ అనేవి అవుతూ ఉంటాయి. లైక్ స్టూడెంట్స్కి బయట తిరగడానికి షాప్స్ ఇవన్నీ ఒకటి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఈ లేఅవుట్ కోసం మాట్లాడడానికి వస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే మన 16 హైవే నుంచి 1 km అండ్ ఇది ఒక రెసిడెన్షియల్ జోన్ ఉన్న విలేజ్. ఓకే, అండ్ ఈ అనకాపల్లి సబ్బవరం జంక్షన్ నుంచి 1 km వస్తుంది. అలాగే మీరు మన సబ్బవరం నుంచి చోడవరం వెళ్ళే దారి నుంచి లా కాలేజ్ యూనివర్సిటీ ఉంది. లా కాలేజ్ నుంచి మన ఆర్యభట్ట ఇంజనీరింగ్ కాలేజ్ జంక్షన్కి 1 km వస్తుంది. అక్కడ నుంచి ఆర్యభట్ట ఇంజనీరింగ్ కాలేజ్ 1 km వస్తుంది. అయితే పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి ఈ సైడ్కి 1 km వస్తుంది. ఇలాగే ఆర్కే టౌన్షిప్ కూడా ఉంది. ఆర్కే టౌన్షిప్ వెళ్ళాలి అన్నా సరే, ఆర్యభట్ట పాలిటెక్నిక్ కాలేజ్ వెళ్ళాలన్నా సరే ఇలాగే వెళ్ళాలి. అండ్ లా కాలేజ్కి వెళ్ళాలన్నా సరే ఇలాగే వెళ్తారు. సో ఈ అన్ని ఈ టూ అండ్ ఫ్రో ఏవైతే ఉన్నాయో ఈ జోన్లో మొత్తం రెసిడెన్షియల్ జోన్ అండి. చాలా మంది ఉంటున్నారు కూడా. స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా దగ్గర, లా కాలేజ్. అలాగే ఇంకా చెప్పాలి అంటే చెప్పాను కదా 1 km ఫ్రమ్ 16 హైవే. ఇంకొకటి ఏంటంటే ఎగ్జిస్టింగ్ రెసిడెన్షియల్ లేఅవుట్ ఇదంతా. మీరు ఇప్పటికిప్పుడు ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా మన గవర్నమెంట్ ఇల్లులు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, అండ్ అడ్జసెంట్ టు గాలి భీమవరం. అంటే మీరు అనుకోవచ్చు ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ గవర్నమెంట్ ఇల్లు స్టార్ట్ చేస్తున్నారంటే అది డెవలప్మెంట్ అనండి. దానికంటే ముందే ఈ ఆర్యభట్ట, ఈ ఆర్కే టౌన్షిప్ ఇవన్నీ ఉన్నాయి, ఈ లా కాలేజ్. ఓకే, సో అది ఈ మధ్య స్టార్ట్ చేస్తున్నారు. ఏరియా బాగుందని చెప్పి కూడా ఇక్కడ గవర్నమెంట్ ఇల్లులు ఇవ్వడం జరిగింది అనుకుంటున్నాను. ఓకే, అండ్ అడ్జసెంట్ టు గాలి భీమవరం విలేజ్ అండి. నియర్ టు స్కూల్స్ అండ్ కాలేజెస్ అనేవి ఉంటాయి. వెరీ నియర్ టు ఆర్యభట్ట పాలిటెక్నిక్ కాలేజ్. అలాగే నియర్ టు హాస్పిటల్స్ అండ్ టెంపుల్స్, రెడీ ఫర్ కన్స్ట్రక్షన్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. 2.5 km డిస్టెన్స్ ఫ్రమ్ లా యూనివర్సిటీ వస్తుంది. 3.5 km డిస్టెన్స్ ఫ్రమ్ మెరిటైమ్ యూనివర్సిటీ కూడా ఉంది. అలాగే 8 km డిస్టెన్స్ ఎగ్జాక్ట్గా అనకపల్లి కలెక్టరేట్ అండ్ కమిషనర్ ఆఫీస్కి 8 km డిస్టెన్స్ వస్తుంది. అండ్ 2.5 km డిస్టెన్స్ ఫ్రమ్ దేవీపురం టెంపుల్. సో ఇవన్నీ ఫేమస్ ఏరియాస్ అండి. ఇటుపక్క చాలా బస్సెస్ ఉంటాయి వెళ్ళడానికి, టు అండ్ ఫ్రో ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంటుంది. సో ఇలాంటి ఒక లేఅవుట్లో తీసుకుంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు ఒక వాల్యూ వస్తుంది. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరు ఉన్నారంటే కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయడం వల్ల చాలా బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.